నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. 1:3 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జిల్లాల్లో ఉన్న వేకెన్సీలను బట్టి క్యాండిడేట్లను రిక్రూట్ చేసుకుంటారు. అయితే డిఎస్సి కింద రిక్రూట్ అయిన ప్రభుత్వ టీచర్ల పే స్కేల్ ఎలా ఉంటుంది, నెలకు ఎంత శాలరీ తీసుకుంటారనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము మీకు ఇస్తున్నాం. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సీనియర్ గ్రేడ్ టీచర్ శాలరీ కనుక చూసుకుంటే మరి అంత తక్కువ శాలరీ ఏమీ ఉండదు. కొన్ని గవర్నమెంట్ పోస్టులకు 25,000 ఇస్తుంటారు. కానీ సెకండరీ గ్రేడ్ టీచర్ కు శాలరీ సాటిస్ఫై గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్న శాలరీ స్లిప్ ఒక సీనియర్ గ్రేడ్ టీచర్ కు సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం ఎంత పే చేస్తుందనే వివరాలు ఇందులో చాలా క్లియర్ గా ఉంది. ఈ శాలరీ స్లిప్ 2019 సంవత్సరానికి సంబంధించింది. సీనియర్ గ్రేడ్ టీచర్ కి బేసిక్ పే 34,170 రూపాయలుంటే దాంట్లో డైలీ అలవెన్స్ లు 9,311 రూపాయలు ఉంది. హౌస్ రెంట్ అలవెన్స్ 4,100 రూపాయలు ఉంది. ఇలా మరికొన్ని కలుపుకుంటే మొత్తం నెలకు గ్రేస్ శాలరీ 47,941 రూపాయలు ఉంది. దీంట్లో కట్టింగులు 10,578 రూపాయలుంటే చేతికి వచ్చే 37,363 రూపాయలు. ప్రస్తుతం బయట ప్రైవేట్ కంపెనీలో ఇస్తున్న శాలరీతో పోల్చుకుంటే ఈ శాలరీ చాలా బెటర్ అని అనుకోవచ్చు. బయట చాలా ప్రైవేట్ కంపెనీల్లో శాలరీ ఇచ్చిన శాలరీతో పాటు అలవెన్స్లు ఏ కంపెనీ కూడా ఇవ్వదు. కానీ ప్రభుత్వ సీనియర్ గ్రేడ్ టీచర్ కు 10,000కు పైగా అలవెన్స్లను ఇచ్చి 37,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ ఇస్తున్నారు. ప్రజెంట్ తెలంగాణలో 22,000 టీచర్ల కొరత ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రిజల్ట్ తో 11,000 మందిని భర్తీ చేయనున్నారు. అంటే ఇంకో 11,000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఆ 11,000 మందిని మరో నోటిఫికేషన్ తో భర్తీ చేస్తారు. ఇప్పుడు సెలెక్ట్ కాని వారు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ చూసుకుంటే కొన్ని నెలల్లోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. సో సెలెక్ట్ కాని క్యాండిడేట్స్ నిరాశ పడకుండా అప్పటి వరకు ఏదైనా జాబ్ చేసుకుంటూ లేదంటే ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేసుకుంటూ ఉండండి. మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.